తెలంగాణలో రానున్న 2 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నా. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని పేర్కొన్నారు. ఈ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తుఫానుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడిందని వాతావరణ శాఖ వివరించింది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగూర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి వెదర్ రిపోర్ట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా జాయిన్ అవుతున్నారు లైవ్లో. అంజుమా, ప్రజెంట్ ఇవాళ ఉన్నటువంటి వెదర్ రిపోర్ట్ ఏంటి? సౌమ్య, ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ని జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా మొన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నిన్న బలహీనపడింది. దీంతో పాటుగా పశ్చిమ రాజస్థాన్ నుంచి మనకు వాయవ్య మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా కోస్తా ఆంధ్ర తీరం వరకు కూడా కొనసాగుతున్నటువంటి ద్రోణి ఒకటి బలహీనపడింది. ఈ కారణాలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకి వర్ష సూచనను జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. విపరీతమైనటువంటి ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. ఆయా ప్రాంతాలలో మనకు 41 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. గత కొన్ని రోజులుగా చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇక పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు, అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వడగళ్ల వాన కురుస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. ఈ అకాల వర్షాల వల్ల చాలా చోట్ల పంట నష్టం కూడా వాటిల్లుతుంది. అయితే రానున్న 2 రోజుల పాటు కూడా వాతావరణం ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఈ రోజు రేపు తెలంగాణలోని పలు జిల్లాలకైతే వడగళ్ల వాన, అదేవిధంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేసింది. సో ప్రధానంగా ఒక్కసారి మనం ఆ జిల్లాలను పరిశీలిస్తే కూడా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, అదేవిధంగా యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట్, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలలో మనకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక రేపు చూసినట్లయితే కూడా భద్రాద్రి కొత్తగూడ, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, అదేవిధంగా నాగర్ కర్నూల్ ఈ జిల్లాలలో మనకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక ఒకసారి ఎండల విషయానికి కూడా వస్తే ప్రధానంగా ఈ రోజు మనం చూసినట్లయితే ఉత్తర జిల్లాలైనటువంటి మనకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా జగిత్యాల, మంచిర్యాల్, నిజామాబాద్ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తం అయితే తప్ప బయటకు రాకూడదు అని ప్రజలను అప్రమత్తం చేస్తుంది వాతావరణ శాఖ. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని పదే పదే హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఈ రోజు రేపు వాతావరణం ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఉదయం మనకి 7-8 గంటల నుంచే విపరీతమైనటువంటి ఉక్కపోత, ఎండ తీవ్రత అనేది అధిక స్థాయిలో నమోదు అవుతుంది.
ఉంటుంది. మధ్యాహ్నం 3-4 వరకు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. ఇక సాయంకాలం సమయంలో ఒకసారిగా వాతావరణం చల్లబడటము, దీంతో పాటుగా మనకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసినట్లయితే కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో గనుక మనం చూసినట్లయితే ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వడగళ్ల వానలు కూడా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా జిల్లాలకైతే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్స్ ని జారీ చేస్తుంది. ఇక తెలంగాణలోని మిగతా జిల్లాలకు ఎక్కడైతే మనకు వర్ష ప్రభావం అధికంగా ఉందో ఆయా జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా వెదర్ మారుతున్నటువంటి సమయంలో పంట పొలాలకు వెళ్తున్నటువంటి రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేస్తుంది. సౌమ్య. రైట్ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.